సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్ కాలనీలోని మందుముల శ్రీ 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 ఐదు గుడిల పోచమ్మ తల్లి దేవాలయంలో నేడు బోనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు తమ తమ బోనాలు, నైవేద్యాలు, ప్రసాదాలు అమ్మవారికి సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మందుముల శ్రీ 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 ఐదు గుడిల పోచమ్మ తల్లి బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ మేము ప్రతి ఏడాది ఊరి ప్రజలతో కలిసి చర్చించి శ్రావణ మాసంలోనే అమ్మవారి బోనాల జాతర కార్యక్రమం నిర్వహిస్తాం. రాఖీ పౌర్ణమి కన్నా ముందు వచ్చే ఆదివారం నిర్వహిస్తాం. హైదరాబాద్లో జరిగే ఆషాఢమాస బోనాలు అయిన తర్వాత అక్కడ ఎలా జరుగుతుందో అలాగే అంత ఘనంగా బోనాల జాతర నిర్వహిస్తామన్నారు. భక్తులు తమ నైవేద్యాలు, ప్రసాదాలు అమ్మవారికి సమర్పించుకుంటారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరికి అమ్మవారి దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. మన పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందనరావు గారిని మరి సన్మానించి అమ్మవారికి ఆశీస్సులు ఇప్పిస్తున్నారు. అదే మాదిరిగా సర్వే జన సుఖనోభవంతు లోక కళ్యాణం నిమిత్తమై అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఈ సంవత్సరం అంతా కొనసాగే విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం అందరిపైన ఉండాలని చెప్పేసి మరి ఇక్కడ స్థానికంగా యువకులు, పెద్దలు అందరూ కలిసి కులమత ప్రాంతాలకు అతీతంగా మరి పెద్దలు సత్యనారాయణ యాదవ్ గారు అయితేనేమి, పృథ్వీ గారు అయితేనేమి, వారి సహచర మిత్రులు జ్ఞానేశ్వర్ గౌడ్ గారు అయితేనేమి, బాలరాజ్ ముదిరాజు గారు, సత్తమయ్య ముదిరాజు గారు అందరూ కలిసికట్టుగా మరి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని రాబోయే కాలంలో అందరికీ శుభం కలగాలని చెప్పి మనసా వాచా కర్మణ వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి, చొరవకు అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ మనలో ఇందులో భాగస్వాములు అయ్యే విధంగా అవకాశం కల్పించి చొరవ చూపించినటువంటి యువ మిత్రులకు అందరికీ, వారి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున మరి ఒకసారి హృదయపూర్వకమైనటువంటి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే మాదిరిగా రేపు రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సంవత్సరము ఐదుగుళ్ళ పోచమ్మ తల్లి మందుమూల శ్రీనివాస్ నగర్ కాలనీ రామచంద్రపురంలో జరుగుతున్నటువంటి బోనాల పండుగ శుభ సందర్భంగా భక్తులందరికీ, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ బోనాల పండుగ, రాఖీల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ యొక్క బోనాల పండుగ ఏదైతే ఉందో పెద్దలు వాళ్ళు నిర్ణయించిన ప్రకారం దాని అడుగుజాడల లోపల ఈ యొక్క బోనాల పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ ఐదుగుళ్ళ పోచమ్మ తల్లి దేవాలయ కమిటీ మరి గ్రామ పెద్దలం అందరం కూడా ఒక 8 మంది, సుమారు 800 మంది ఈ యొక్క జాతర తేదీ నిర్ణయించుకోవడానికి
మరి అందరం కూడా అన్ని కులాల వాళ్ళం కూడా కూర్చొని కులంకుశంగా చర్చించిన తర్వాతనే ఈ యొక్క ఐదుగుల పోచమ్మ తల్లి బోనాల యొక్క కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకొచ్చడానికి డేట్ నిర్ణయం చేయడానికి కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ యొక్క బోనాల పండుగ మరి ఏ విధంగా అంటే ఈ కనివిని ఎరగని మన హైదరాబాద్ తర్వాత రామచంద్రాపురం శ్రీనివాసనగర్ కాలనీ మందుమూల లోపల జరుగుతున్న బోనాల పండుగ ఈ మొత్తము అక్కడంతా మొత్తము ఆషాఢ మాసంలో స్టార్ట్ అయ్యి మాదేమో శ్రావణ మాసం లాస్ట్ మూమెంట్లో రాఖీల పండుగకు దీనికి అనుసంధానంగా ఆడపిల్లలు కానీ కోడళ్ళు కానీ మరి మా గ్రామానికి సంబంధించిన ఆడవాళ్ళందరూ కూడా ఈ రాఖీ పౌర్ణమిని జరుపుకోవడానికి బోనాల పండుగ జరుపుకోవడానికి ఓ సంసిద్ధంగా ఒక డేటు దగ్గర పెట్టుకుంటే వాళ్ళు మా దగ్గరకు వస్తారు, మేము వాళ్ళ దగ్గరకు పోతాము అనే ఒక పద్ధతి ఉన్నది. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం ఈరోజు ఈ యొక్క ఐదుగుళ్ళ పోచమ్మ తల్లి యొక్క బోనాల పండుగ నడిపిస్తూ ఉన్నాం. ఈరోజు పొద్దుటి నుంచి పొద్దుగాల 5 గంటల నుంచి ప్రతి కార్యక్రమం ఈరోజు కుమ్మరివాడ నుంచి దేవుని ఎదుర్కొని రావడం, రెడ్డివారి నుంచి బియ్యము బట్టలు ఎదుర్కొని రావడం, గౌన్లవాడ నుంచి ఘటము మరి వస్త్రాలు తీసుకొని రావడం, మరి అదేవిధంగా పద్మశాలల నుంచి బట్టలు తీసుకురావడం, గొల్ల కుర్మల నుంచి మరి ఏదైతే గొర్రెలు పొటేన్లు ఉన్నాయో అవి తీసుకురావడం, అదేవిధంగా ముదురాజ్ సంఘం నుంచి మరి పలారం బండులను తీసుకురావడం, ఇవన్నిటిని కూడా మరి అందరం కూర్చొని ఈరోజు ఎస్సీలం కానీ ఎస్టీలం కానీ మైనారిటీలం కానీ బీసీలం కానీ ఓసీలు కానీ అందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరు కృషి ఉంది. ఇలా ఏ ఒక్కరిది ఇది కాదు, గ్రామంలో పట్టున్న ప్రతి పౌరుంది ఈ యొక్క ఐదుగుళ్ళ పోచమ్మ తల్లి ఆస్తి. ఈ ఆస్తిలో ఏమాత్రం కూడా ఎవరు కూడా వెనక ముందు కాకుండా అమ్మవారికి ఎక్కడ కూడా మరి ఏ చిన్న అవమానం జరగకుండా కార్యక్రమాలు చేయడానికి అందరం కూడా కంకణభద్రమై పనిచేస్తున్నాం. మరి బోనాల పండుగకు వస్తున్న ఆడపడుచులు కానివ్వండి, బోనాలు తీసుకొచ్చే వాళ్ళు కానివ్వండి, పోతురాజులు కానివ్వండి, అదేవిధంగా పలారం పనులు కానివ్వండి, మరి ఆనవాయితీగా ఏదైతే చేస్తున్నామో దానికి పెద్దల సమక్షంలో ఏ విధంగా అయితే చేస్తున్నామో అదేవిధంగా ఈరోజు ఖచ్చితంగా మరి మందుమూల రామచంద్రాపురం శ్రీనివాసనగర్ కాలనీ బోనాల పండుగను జరుపుతున్నాం. మరి ఇక్కడ ఎక్కడన్నా ఏదన్నా మాకు తెలిసి తెలియక పొరపాటు చేసినా కానీ కూడా మరి అమ్మవారు సన్నిధిలో ఉంటాము, అమ్మవారే చూసుకుంటారు. ఒకవేళ నిజంగానే మేమైతే ఎవరికి ఇది చేయము, అందరూ కూడా ఈ యొక్క అమ్మవారికి వాళ్ళ భక్తులే, అందరి భక్తుల యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తాం. కాబట్టి బోనాల పండుగ అంటేనే మరి మందుమూల అంటేనే బోనాల పండుగ. ఆ విధంగా ఈ మందుమూల యొక్క బోనాలను చూసి చుట్టుపక్కల గ్రామాలలో అందరూ కూడా ఖచ్చితంగా వచ్చేసి ఈ యొక్క బోనాల పండుగ ఏ విధంగా జరుగుతుంది అనేది చాలామంది ఊళ్ళలో చర్చించుకొని మనం కూడా ఇట్లా చేయాలనే విధంగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు. కాబట్టి దానికి మా అమ్మవారి కృష, లేకపోతే మా గ్రామస్తుల కృష, లేకపోతే కమిటీ కృష మొత్తం మీద ఖచ్చితంగా అమ్మవారి యొక్క బోనాల పండుగను విజయవంతం చేస్తున్నటువంటి గ్రామ పెద్దలు, అదేవిధంగా మహిళలు, ఇదే బోనాలు తీసుకొచ్చే వాళ్ళు, పోతురాజులు, పలారం బండ్ల వారు మరొకసారి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పర్వదినం సందర్భంగా రామచంద్రాపురంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా అన్ని కులాలకు సంబంధించిన గౌరవ పెద్దలందరూ పాల్గొని ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బోనాల పండుగ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా విజయవంతం చేసినందుకు గ్రామ పెద్దలందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ రాయిని, మట్టిని, పాముని, ప్రతిదాన్ని కూడా దాంట్లోపల దేవుణ్ణి చూసుకొని గౌరవించేటువంటి సంస్కృతి సాంప్రదాయాలకి ఈ దేశం నిలవుగా ఉంటుంది. పండుగ వాతావరణం అంటే పల్లెలకు వెళ్ళాలని చూస్తారు, కానీ ఈ మధ్యలో పట్టణాలలో కూడా అదే రీతి లోపల ఈ బోనాల పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి మా మాతృమూర్తులకి, అక్కాజల్లెళ్ళకి అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రామచంద్రాపురం, బిహెచ్ఎల్, ఇక్రిసాట్ లాంటి అనేక గొప్ప సంస్థలకి పుట్టినీళ్ళుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం మరింత గొప్పగా అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు.